సీరియస్ గా ఉన్నారు. అవును, నీ పొద్దున ఎదురు జరిగించింది ఇంకా తెలీదా? మరి అదే జోక్ అంటేనే ఆ బాధను దిగమింగడానికే కదరా నేను పొద్దున్న నుంచి పెగ్గమే తెగమింగుతున్నా. ఇది మరీ బాగుంది రోయ్. వాళ్ళు దెబ్బలాడుకుంటే మధ్యలో నీకెందుకు బాధ? మరి అదే అమాయకత్వం అంటే. మన పాపరూపం అంటే ఎవరనుకుంటున్నాం? సాక్షాత్తు మన మాజీ ముఖ్యమంత్రి మహానుభావుడు వైఎస్ లెక్క. ఆయన బతుకున్నాలో రైతులందరికీ నీళ్ళ లక్కులు లేవు. మా పాపరూపం ఉన్నాలో మా బోట వాళ్ళకి నాటు సరకురు లేదు. అలాంటి మహానుభావుని పట్టుకుని ఆ సాలే సూర్యనాడు అన్ని మాటలంటే వాదంగా వస్తాడు, లేక పాపమన్నా వస్తాడు. ఒరే నారాయణ, ఏ మాత్రం బందరుకోలేనా పాపారి గారిని వెంటేసుకుని సొంత అన్న కొడుకైనా సూర్యగాడి మీదకే గొడవకెళ్ళిలో ఉన్నావు. ఏంటి కథ? మరదే విశ్వాసం అంటే. మందొకడు తాగి మాట మరొకడదన్నమాట ఈ నారాయణ. మందు పాపరా బాబుదే, మాట పాపరా బాబుదే. నువ్వు డబ్బులు ఇస్తే నేను వెళ్తా. డబ్బులా? నేనెందుకు ఇవ్వాలి? మరదే కామెడీ అంటేనే. నువ్వు పాపరవారి పిలవగా నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నా బాడీ కరెంట్ లెక్కించుకోవాలరా. ఆల్రెడీ నువ్వు తాగి ఉన్నావు కదరా. ఓల్డేజ్ డౌన్ అయిపోదు. ఛార్జింగ్ పెడితే తప్ప బండి బాబు ఇక్కడ పరిస్థితులే బాగాలేదు. తొందరగా పనిచేయాలి. వెళ్ళాలంటే బండి కదలాలి కదరా. మరి కదిలో ఎటకారం అంటేనే. పెట్రోల్ అయిపోయిన బండి ఎట్టా కదులుద్రా. ఓరి పెట్రోల్ మండిపోను. సరే ఓ పని చేయదు. ఆ సారకొడి దగ్గరికి వెళ్ళి నేను ఏమన్నానని నీకు కావాల్సినంత తాగు వెళ్ళు. మరి అదే చమత్కారం అంటే. డబ్బులు లేదే నా ఈదు గుమ్మం కూడా ఎక్కొద్దా సారకుడు సుబ్బరయ్యాడు. నా యాద్ మనకు అసలే ఫోర్స్ ఎక్కువ. డబ్బులు లేకుండా వాడు గుమ్మం ఎక్కినా ఒకటే, ఇక్కడ సచ్చినా ఒక్కటే. ఇప్పుడు నన్ను ఎంతకి ఏం చేయమంటారా బాబు? ముందు మంచి తెచ్చాను ఈ మిగిలిన డబ్బులు. సరే ఇదిగో కాదు. బా చిన్నగా నీరు సరిపోరు, పెద్దగా నీరు కావాలి. నువ్వు కదరా ఏమడా? వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చే టైం అయింది. మరి అదే ఏకశకాలు అంటే. పెట్రోల్ అయిపోయిన బండి ఎట్టా కదరా. నీ పెట్రోల్ మండిపోను. బండి బొంక దాకా వెళ్ళాలంటే పెట్రోల్ ఉండొద్దు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా? మరి అదే యాక్టింగ్ అంటే. ఆ బాటిల్లో ముందు ఓ పెగ్గిపించామంటే గుడుక్కొని వెంగి సడుక్కి వెళ్ళిపోతాం. ఇంకా నయం, ఇది మామూలు ముందు కాదు, నిక్కర్స్ అయిన పారెంట్స్ వరకు. తేడా వస్తే మా జీకే గారు నా మాట పగలగొడతారు. సరే మీ ఇష్టం. లింగం పళ్ళంగానే వారికెళ్ళి గ్లాస్ కొద్ది వాటర్ తీసిరా. మరి అదే అభిమానం అంటే.
బాబులో మేము మందు బాబులో, మందు కొడితే మేమే మహారాజులా, సరదాకి చిందేస్తాం, కళ్ళు దాకి గంటలేస్తాం, మొన్నంతా దిగేదాక మేమే లెక్కలు పలుస్తాం. చెప్పండి బాస్. చెప్పిన పనులలో సక్రమంగా చేసావా? చేశాను బాస్. మందు తెచ్చాను బాస్. మంచింగు తెచ్చాను బాస్. పాల పెట్టని, వేపిడి చేయించాను బాస్. మరి కొత్త పెట్టని తెచ్చాను బాస్. ఏంటి అది కొత్త బిడ్డ కోసం తిరిగి తిరిగి తెచ్చాను బాస్. కానీ కానీ కొత్త బిడ్డలేవి పట్నంలో లేవు. మరి ఇప్పుడు ఎలారా మన ఎమ్మెల్యే గారిని సంతింప చేయడానికి మందు విందు ఉండి చిందులు వేయడానికి పసందు లేకపోతే ఎలా? అందుకే నేను పని చేశాను బాస్. చెప్పమంటారా? చెప్పి తగలడు. పిట్ట మీకు పాతదైనా మంత్రి గారికి కొత్తగానే పడుతుందని వస్తూ వస్తూ మన డైరీ కస్టమర్ లాయర్ని తీసుకొచ్చాను బాస్. ఏంటి మన డైరీ కస్టమరా? సారీ అలవాట్లో పొరపాటు. ఏంటి మళ్ళీ సారీ బాస్, పలకడంలో పొరపాటు. ఇప్పుడు ఎక్కడ ఉందా? లాన్ మేకప్ వేసుకుని రెడీ అవుతుంది బాస్. ఊరుకున్నాను కదా అని సొంత నిర్ణయాలు తీసుకుని తోక జాడిస్తే కట్ చేస్తా. ఏంటి బాస్? తోక అమ్మయ్య, ఏదో అనుకుని భయపడ్డా. అయినా నేను బాస్ ఫోన్ చేశాను, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్. నీకు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ తీయలేదు. నీకేమైందిరా? నీకు తెలియలేదురా నా ఫోన్ ఎప్పుడు సైలెంట్ లోనే ఉంటుందని. పుట్టడి చేతిలో టార్చ్ లైట్, చెవిటడి చేతిలో రేడియో, మోబడి చేతిలో మైకు, నీ చేతిలో మొబైల్. కర్మరా బాబు. మీరెన్ని చెప్పినా యానికి కూడా పని పోయిందయ్యా. మంత్రి అయ్యాక నేను ఇక్కడ మొదటి మీటింగ్ లోనే ఇలా జరిగితే నా మంత్రి పదవి ఉంటుందో ఉంటుందో అన్న అనుమానం కూడా నాకు కలుగుతుంది. ఇక వాడి సంగతి మర్చిపోండి మంత్రి గారు. ఇవాళ వాడి జీవితానికి ఆఖరి రోజు. కంపతీసి ఎవరినైనా పుమ్మించరా? అసలు ఆ పని ఎప్పుడో చెయ్యాలండి. ఉడుకు రక్తంతో ఉరకలేస్తున్నాడు, వేడి తగ్గాక ఊరుకుంటాడు కదా అని ఎన్నాళ్ళు ఓపిక పట్టాం. సహనానికి ఒక అద్దుంటుంది, ప్రతి మనిషికి ఓ పొద్దుంటుంది. ఇవాళ వాడి పొద్దు ముగిసిపోతుంది. కంగారు పడకండి. వాతావరణం ఇంత వేడిగా ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేస్తే అందరి దృష్టి మన మీదే ఉంటుంది. ఒక 10 రోజులు ఓపిక పట్టి అదిని చూసి అదిమి పట్టి కొట్టాలి దెబ్బ. ఆ దెబ్బ ఎంత గట్టిగా ఉండాలంటే మళ్ళీ ఈ ఊళ్ళో మరెవ్వరు మనల్ని ఎదిరించడం కాదు కదా, కనీసం మన వెంక చూడడానికి కూడా భయపడాలి. మంత్రి గారే మా అనుకుండా ఇలాంటివి మాకు లెక్కటండి. ఇక రాజకీయాలని స్టాప్ చేయండి, రాసలే స్టార్ట్ చేయండి. లెట్స్ ఎంజాయ్ ద పార్టీ.
అరే జంక్షన్ లో కొద్దుగా నా పేరు బొండు మల్లే నవ్వితే నేనేమో దుంకా మల్లే అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో కొద్దుగా నా పేరు బొండు మల్లే నవ్వితే నేనేమో దుంకా మల్లే అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ పుట్టలో దాచాను బంగిన పల్లె వరసలే నేనేమో రంబకి చెల్లి అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ ఫంక్షన్ పడితే పిల్లో గోల పెడతా వెట్టల్లో జోలు గుర్రాల బండెక్కి వచ్చే బుల్లో ఊరేగింపే బుల్లో You want packet milli? I love gully, we want packet milli. Silly, don't be silly. Love silly.
నిన్ను చూడాలనిపించింది అందుకని. నాన్నగారు బయటకు వెళ్ళారు. సరే ఒక హాఫ్ అన్ అవర్లో వస్తావా? సరే సరే ఓకే ఓకే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే బాయ్. నా కోసమే నా తులసి వెయిటింగు. అవును కాదు కాదు అర్థమైందిలే. ఆ ఫోను మహర్షితోనే కదా మాట్లాడుతున్నావు, తనతోనే నువ్వు ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యూ అన్నావు. అవును మహర్షితోనే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అన్నది ఇంగ్లీష్ నవల్ బుక్స్ తెమ్మని చెప్పాను. ఈ లోపు నువ్వు వచ్చావు. ఏమి చెప్పమంటావు? ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అయోమయంలో ఉన్నాను. మహర్షి నువ్వు ప్రేమించుకుంటున్నారని ఊరంతా కోడైపోస్తుంది. 600 ఆ జీకేకి ఇచ్చి పెళ్లి చేస్తానని మీ నాన్న కాకిలా గరుస్తున్నాడు. నిన్నే ప్రేమిస్తా నిన్నే పెళ్ళెడదామని నేనేమో నీ చుట్టూ తిరుగుతున్నాను. ఇందులో గెలుపు మహర్షిదా జీకేదా లేక నాదా అన్న టెన్షన్లో చచ్చిపోతున్నాను. ఇంటర్లో ఒకరితో లవ్వు, డిగ్రీలో మరొకరితో చాటింగ్లు డేటింగ్లు, చివరకు తల్లిదండ్రులు చూసిన అబ్బాయితో తల వంచి తాళి కట్టించుకోవడం మీ అమ్మాయిల జాతకంలో కామన్ అయిపోయింది. బావా ఎప్పుడు చూస్తే అమ్మాయిల గురించి అంత చీప్గా ఎందుకు మాట్లాడుతావు నువ్వు? ఎందుకంటే ఒక అమ్మాయి విషయంలో నేను కూడా మోసపోయాను కాబట్టి, ఎందుకంటే నాకు కూడా ఒక ఓడిపోయిన ప్రేమ కథ ఉంది కాబట్టి. ఏ బావా బావా నీ లవ్ స్టోరీ చెప్పవా? అప్పుడే తెరిచారు మా కాలేజీ, చదువుపై పెరిగింది మాకు లేచి, మా కాలేజీకి కొత్తగా వచ్చింది రోజీ, మతిపోయే అందంతో ఆ అమ్మాయికి పెరిగింది క్రేజీ, బీటెడ్లో అయ్యాను వెరీ బిజీ, చివరికి ఐ లవ్ యూ అన్నది రోజీ, పంచుకుంది నాతో క్యారేజీ, పెట్టింది నా చెవిలో క్యాబేజీ, చేసుకుంది మరొకరిన మ్యారేజీ, అటు చూస్తే ప్రకాశం బ్యారేజీ, ఇటు చూస్తే నన్ను కన్నా మాతాజీ, అందుకే పడ్డాను జీవితంలో రాజీ, అనుకున్నాను టేక్ ఇట్ ఈజీ. నీ లవ్ స్టోరీ చాలా ఓడిపోయిన నా ప్రేమ కథ నీకు సూపర్ హిట్ సినిమాలో కనపడుతుందా? అది కాదు బావా. సర్లే గతం గతమా, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? అది చెప్పు ముందు. పెళ్ళి నా ఇష్ట ప్రకారం ఎలా జరుగుతుంది బావా? నాన్న ఎవరిని చేసుకోమంటే వాళ్ళే చేసుకుంటాను. మామిని నువ్వు ఒప్పించలేవా? ఏ అదేదో నువ్వే చేయొచ్చుగా. మామి ఒప్పుకుంటే నీకు ఇష్టమేగా? నాన్న ఒప్పుకుంటే నాకు ఇష్టమే బాబు. నాన్న ఒప్పుకుంటే పెళ్లి జరుగుతుంది. ఒకవేళ ఒప్పుకోకపోతే నో. నీ జీవితంలో లవ్ స్టోరీ నాది కూడా నీ జీవితంలో ఫెయిల్ అయ్యేటట్టు అవుతుంది. అది ఆలోచించు. నో, అలా జరగను. నా ప్రేమ నిజం, మన పెళ్లి నిజం, ఇంకా అంతా శుభం.